హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి హెట్రోలో 2 ప్లేసులలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి. ఆ 2 ప్లేసులలో 2 కంపెనీల గురించి మనకు ఏ డిపార్ట్మెంట్స్ అనేది జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా చూద్దాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో డైలీ అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హెట్రో ల్యాబ్స్ వారు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణలో ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ బట్టి అడ్రస్ రావటం జరుగుతుంది. దీన్ని బట్టి కానీ మీరు ఫ్రెషర్స్కి ఇది తీసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీలో పొజిషన్లు వచ్చి క్యూసీ, క్యూఏ డిపార్ట్మెంట్కి తీసుకుంటారు. క్వాలిఫికేషన్ దీనికి కావాల్సింది ఈ డిపార్ట్మెంట్కి ఎంఎస్సి కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అనలైటికల్, అప్లైడ్, ఫిజికల్, ఇంటిగ్రేటెడ్ ఈ క్వాలిఫికేషన్ అనేది క్యూఏ, క్యూసీ జాబ్కి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఎన్ఏ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండాలి. ఏఆర్డి అనలైటికల్ ఆర్ఎన్ఏ డిపార్ట్మెంట్లో ఎంఎస్సి అనలైటికల్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. వీళ్ళు పాస్ అవుట్స్ అయ్యి 2023, 24, 25 పాస్ అవుట్స్ అయ్యి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. బెనిఫిట్స్ వచ్చేసి కాంపిటేటివ్గా శాలరీస్ అనేది ఉంటాయి. బెనిఫిట్స్ అనేవి వేరే కంపెనీలతో మనం పోల్చి చూసినట్టయితే ఈ కంపెనీ బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. జాబ్ ఆపర్చునిటీస్ అని కెరియర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఎన్విరాన్మెంట్ అనేది వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ మన కొలాబరేటివ్తో చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఫ్రెషర్స్కి క్యూఏ, క్యూసీ, ఆర్ఎండి, ఏఆర్డి ప్రొడక్షన్ జాబ్కి సంబంధించి హెట్రోలో సనత్ నగర్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ హెట్రో కంపెనీలోనే ఏప్రిల్ 9న మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హెట్రో ఆర్ఎండి బాలనగర్లో, హైదరాబాద్, తెలంగాణలో ఈ అడ్రస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారన్నమాట. హెట్రో వాళ్ళు క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ బట్టి మనకి అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. ఈ హెట్రో వాళ్ళు ఆర్ఎండి డిపార్ట్మెంట్కి రిక్వైర్మెంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్లో డిజిగ్నేషన్ హెచ్పిఎల్సి మెథడ్ డెవలప్మెంట్గా తీసుకుంటారు. దీనికి 3 to 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ హెచ్పిఎల్సి ఫర్ కేఎస్ఎంఎస్ ఇంటర్మీడియట్స్ అండ్ డ్రగ్ సబ్స్టెన్సెస్ గురించి నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. క్యాలిబ్రేషన్ రివ్యూ గురించి అనలైటికల్ ఇన్స్ట్రుమెంటేషన్కి ఆర్ఎండ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ 7+ అంటే 7 సంవత్సరాలు పైనే దీనికి ఉండాలన్నమాట. దీంట్లో మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీ, క్వాలిఫికేషన్, స్కిల్స్ అనేది, రోల్స్ అనేది హెచ్పిఎల్సి, జీసీ, కేఎఫ్, ఆటో ట్రాక్టర్, ఆప్టికల్ రొటేషన్స్ ఇటువంటి వాటి గురించి డేటా ఇంటిగ్రిటీ గురించి మన నాలెడ్జ్ ఉన్నట్లయితే దీని మీద క్యాలిబ్రేషన్ రివ్యూ మీద, అనలైటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మీద మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్లో మూడోది డిజిగ్నేషన్ వచ్చేసి హెచ్పిఎల్సి మెథడ్ డెవలప్మెంట్ యూబీడీలో మనకి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీంట్లో ఉన్నట్టయితే మనకి టూల్స్ సాఫ్ట్వేర్ గురించి, క్యూబీడీ సాఫ్ట్ టూల్స్ గురించి, ఎఫ్డి స్టడీస్ గురించి, వ్యాలిడేషన్స్ గురించి అనేది, క్యూబీడీ డాక్యుమెంటేషన్ అనేది గురించి పూర్తి డీటెయిల్స్గా మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు వీటి మీద నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. 3 months ప్లే స్లిప్స్ అనేది తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే ఇంక్రిమెంట్ లెటర్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్, బ్యాంక్ స్టేట్మెంట్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఇవి చెక్ చేసుకొని మన బయోడేటా అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్. ఈరోజు వచ్చి మన హెట్రోలోనే ఆర్ఎండ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్కే మళ్ళీ క్యూఏ, క్యూసీ, ఆర్ఎండి ప్రొడక్షన్ జాబ్కి సంబంధించి ఫ్రెషర్స్ని తీసుకోవటం ఎలాగనేది క్లియర్గా మనం టాపిక్లో చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.